పఠాన్ మహబూబ్ జాన్. మా ఆయన పేరు జావీద్ ఖాన్. ఆయన చనిపి 10 ఏళ్ళు అవుతుంది. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్. 12 సంవత్సరాలు చదువుకుంటున్నాడు సార్. ఇట్రా, నీ పేరేంటయా? పఠాన్ అష్ఫాక్. ఓకే అమ్మా, ఏం చదువుతున్నామా? 7th క్లాస్. 7th క్లాస్. ఓకే, ఏంటమ్మా ఇల్లు ఉందమ్మా? ఇల్లు లేదు సార్. నాకు ఇల్లు కోసము ఇంకా నా బిడ్డకు ఫ్యూచర్ కోసం సార్ మాకు ఎటువంటి సపోర్ట్ ఎవరు లేరు. మీరు ఇచ్చే పింఛన్ నాకు 4,000 నాకు ఇంటికి బాడిగింట్లో ఉంటాం సార్. ఇంట్లో సంసారానికి, పిల్లోనికి, స్కూల్కి నాకు కూడా హెల్త్ బాగలేదు సార్. దానివల్ల నాకు సరిపోవటం లేదు. మీరు ఏదన్నా సాయం చేస్తారని కోరుకుంటానండి. ఓకే సార్, చంద్రకాంత్ కొనిదెల అని నా పేరు సార్. చంద్రకాంత్ చెప్పమా. సార్ నేను ఆ అబ్బాయి 7వ తరగతి చదువుకుంటున్నాడు. ఎస్ సార్. ఆవిడ విడో. ఎస్ సార్. ఆ అమ్మాయి కూడా ఆరోగ్యం సరిగా లేదు, ఇల్లు కూడా లేదు. ఎస్ సార్. ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. 6 నెలల లోపల ఇల్లు కట్టి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తామమ్మా. కలెక్టర్ గారు 6 నెలల లోపల ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టిస్తాం. అక్కడి నుంచి మీ బాధ్యత ఆ అబ్బాయిని చదివించడం. ఆ అమ్మాయికి కూడా ఏదైనా ఉపాధి కల్పించి ఏం చేస్తారు చెప్పండి సార్. ఆమె ఒక కిరాణా. మీరేం చేస్తారమ్మా? సార్ నేను నవజ్యోతి గ్రూప్స్ అనేసి బెంగళూరులో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను సార్. మా ఫాదర్ మిలిటరీ పర్సన్ ఆయన. సో నేను ఆ పిల్లాడిని నేను మెంటర్షిప్ చేసి ఆ పిల్లాడి బాధ్యత చూసుకొని ఆమెకి కిరాణా కొట్టు ఏమో ఫెసిలిటీస్ కావాలని చెప్తున్నారు. ఆమె ఇంకా డిసైడ్ చేయలేదు సార్. అది ఏం చేస్తారో అది మేము దానికి సపోర్ట్ చేసి ఆ పిల్లాడిని నెక్స్ట్ మార్గదర్శి ఈ పొజిషన్లో నిలబెట్టే బాధ్యత నాది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.